విశాఖలో జేసీఐ వాల్తేర్ ఆధ్వర్యంలో 2025 సెప్టెంబర్ 9 నుండి 15 వరకు జరగనున్న జేసీఐ వీక్ ఉత్సవాలను గర్వంగా ప్రకటిస్తున్నాం. ఈ వారం మొత్తం సమాజ సేవ, లీడర్షిప్, సామాజిక బాధ్యత మరియు వ్యక్తిత్వ అభివృద్ధికి దోహదపడే అనేక కార్యక్రమాలు నిర్వహించబడనున్నాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథుల చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ జరిగింది. అలానే సెప్టెంబర్ 15న జరిగే గ్రాండ్ గ్రేట్ డే సెలబ్రేషన్స్లో సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రతిభా ప్రదర్శనలు, సైలెంట్ స్టార్ట్ సత్కారం, అలాగే జేసీఐ నాయకులు మరియు సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. ఈ వారం కార్యక్రమాల ద్వారా జేసీఐ వాల్తేర్ సమాజంలో చైతన్యం, నాయకత్వం, సేవ మరియు ఐక్యతను ప్రేరేపించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమంలో జేసీఐ వాల్తేర్ ప్రెసిడెంట్ ప్రాజెక్ట్ చైర్పర్సన్ జేసీఎన్వై కృష్ణ, ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ జేఎఫ్ఎం ప్రతాప్ మరియు వాల్తేర్ సభ్యులతో పాటు అలయన్స్ కాలేజ్ విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ వారం కార్యక్రమాల ద్వారా జేసీఐ వాల్తేర్ సమాజంలో చైతన్యం, నాయకత్వం, సేవ మరియు ఐక్యతను ప్రేరేపించడం లక్ష్యంగా పెట్టుకుంది. మరెన్నో విషయాలు నేను జేసీఐ వాల్తేర్ ప్రెసిడెంట్ని. సో జేసీఐ అనేది జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ అనేది ఇది ఒక వరల్డ్ వైడ్ ఆర్గనైజేషన్. సో ఈ జేసీఐ స్థాపించి ఈ సంవత్సరంతో 110 ఇయర్స్ కంప్లీట్ అయిందండి. సో ఎవ్రీ ఇయర్ జేసీఐలోని ఒక వారోత్సవాలు అనేవి జరుగుతూ ఉంటాయి. సో సెప్టెంబర్ 9 నుంచి సెప్టెంబర్ 15 దాకా. సో ఎవ్రీ ఇయర్ జేసీఐ వీక్ అనే ఒక కార్యక్రమం ఎవ్రీడే కంటిన్యూగా చేస్తారు. సో ఈ ఇయర్ మా జేసీఐ వీక్కి పెట్టిన థీమ్ పేరు ప్రిజం 110. సో జేసీఐ 110 ఇయర్స్ యానివర్సరీ కాబట్టి ప్రిజం 110 అని ఒక థీమ్ పెట్టారు. సో అందులో భాగంగా మా సంస్థ 46 ఇయర్స్ వింటేజ్ ఉందండి జేసీఐ వాల్టేర్కి. సో అంత పెద్ద సంస్థకి నేను ప్రెసిడెంట్షిప్గా చేస్తున్నందుకు నేను చాలా కృతజ్ఞతని. సో జేసీఐ వాల్టేర్ ఆధ్వర్యంలో 2025 సెప్టెంబర్ 9 నుంచి 15 వరకు కూడా జేసీఐ వీక్ ఉత్సవాలు గర్వంగా జరుగుతున్నాయి. సో ఈ వారం మొత్తం సమాజ సేవ, లీడర్షిప్, సామాజిక బాధ్యత మరియు వ్యక్తిగత అభివృద్ధికి దోహదపడే అనేక కార్యక్రమాలు జరుగుతాయి. సెప్టెంబర్ 9న జెండా ఆవిష్కరణతో పాటు ఈ వారం చేపట్టే కార్యక్రమాలు వివరించే ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించబడినది. సో సెప్టెంబర్ 10న సాధారణ పౌరుల కోసం కెరీర్ అండ్ డిజిటల్ లిటరసీపై శిక్షణ కార్యక్రమం, అలాగే ప్రౌడ్ టు బీ జేసీ ప్రచారం వాకర్స్ పార్క్లో జరుగుతుంది. అలాగే సెప్టెంబర్ 11న జుంబా సెషన్ ఫిట్నెస్ ప్రోత్సహించగా సభ్యుల కోసం ఫిట్ జేసీ ఛాలెంజ్ జరుగుతుంది. సెప్టెంబర్ 12న సభ్యుల వ్యాపారాలను ప్రోత్సహించే జేసీఏ బిజినెస్ బోర్డ్ ప్రారంభించబడుతుంది. అనంతరం బిజినెస్ నెట్వర్కింగ్ మీట్ హోటల్ అంబికా సీ గ్రీన్లో అంగరంగ వైభవంగా 60 మంది పార్టిసిపెంట్స్ తోటి బిజినెస్ నెట్వర్కింగ్ మీట్ కూడా జరుగుతుంది. సెప్టెంబర్ 13న నో యువర్ డ్యూటీస్ ప్రచారం కింద ఇంటర్నేషనల్ హ్యూమన్ డ్యూటీస్ పిటిషన్ సంతకాలు కార్యక్రమం కూడా జరుగుతుంది. సెప్టెంబర్ 14న యువతులను ఇన్వైట్ చేయడానికి గ్లోబల్ రికార్డ్ ఛాలెంజ్ కోసం ఫిజికల్గా ఒక 110 ఫిజికల్ ఇన్విటేషన్స్ అనేది మా జేసీఐ వాల్టేర్ సంస్థ చేయాలని ప్రకటించింది. సెప్టెంబర్ 15న జరిగే గ్రాండ్ గ్రేట్ డే సెలబ్రేషన్స్లో సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రతిభా ప్రదర్శనలు, సైలెంట్ స్టార్ సత్కారం, అలాగే జేసీఐ నాయకులు మరియు సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. ఈ వారం కార్యక్రమాల ద్వారా జేసీఐ వాల్టేర్ సమాజంలో చైతన్యం, నాయకత్వం, సేవ మరియు ఐక్యతను ప్రేరేపించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమంలో జేసీఐ వాల్టేర్ ప్రెసిడెంట్ శ్రావణ్ కుమార్తో పాటు మా ప్రాజెక్ట్ చైర్పర్సన్ ఎన్వై కృష్ణ గారు, మా ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ జేఎఫ్ఎం ప్రతాప్ కుమార్ గారు మరియు వాల్టేర్ సభ్యులతో పాటు అలయన్స్ కాలేజ్ విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ వారం కార్యక్రమాల ద్వారా జేసీఐ వాల్టేర్ సమాజంలో చైతన్యం, నాయకత్వం, సేవ మరియు ఐక్యతను ప్రేరేపించడం లక్ష్యంగా పెట్టారు. జేసీఐ అలయన్స్ ఇన్ అసోసియేషన్ విత్ విశాఖ వ్యాలీ స్కూల్ హ్యాస్ evolved into this process of JCA celebrations, and as a process every year on September 9th we start the celebrations, and in the process we will be taking responsibility with reference to personality development, leadership skills and social responsibility, etc. And our team members are already explaining things, and we look forward to doing more